భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని ఆలయాలను సీజీఎఫ్ నిధులతో అభివృద్ధి చేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి మండలం ఆజంనగర్, గొల్లబుద్ధరం గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆజంనగర్ గ్రామంలో 10 లక్షల రూపాయలతో శ్రీ శివకేశవ స్వామి దేవాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గొల్లబుద్ధరం గ్రామంలో 50 లక్షల రూపాయలతో శ్రీరామాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దేవాలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పనులను చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం రామాలయంలో ఎమ్మెల్యే మొక్క నాటి నీరు పోశారు. దేవాలయాలకు, విద్యకు, వైద్యానికి, పేదలకు, బడుగులకు, బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఈరోజు మరి అభివృద్ధి కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలో నేను చెప్పినటువంటి దేవాలయాలు ఈ గ్రామం కింద ఈరోజు చెప్పా. అదేవిధంగా నిన్న కూడా గుడాడపల్లి కానీ, అదేవిధంగా టేక్మట్లో వెంకటరావుపల్లి కానీ, మొగుళ్ళపల్లి మండలంలో ఆకినపల్లి కానీ, మొగుళ్ళపల్లి గ్రామంలో పెద్దమ్మ దేవాలయాలు, పోచమ్మ దేవాలయాలు, రేగొండ మండలంలో రావులపల్లి, చిట్యాల మండలంలో చల్లగరిగే ముసిరిపర్తి, అదేవిధంగా గోర్కొత్తపల్లిలో వీరన్న దేవాలయం, మరి అదేవిధంగా గర్భురంలో కూడా రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాలు, పోచమ్మ టెంపుల్ నిన్న ఒకటే రోజు 29 దేవాలయాలకు శంకుస్థాపనలు చేశాం. అదేవిధంగా మనకు ఈ ప్రాంతంలో ఉన్న ఆరాధ్య దైవుడు కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవుడు ఉన్నాడు. వేల సంవత్సరాల కింది దేవుడు. ఆ దేవునికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 14 కోట్ల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా దేవునికి దారులు ఏవైతే ఉన్నాయో లింక్ రోడ్లకు కూడా సుమారు 100 కోట్ల రూపాయలు లింక్ రోడ్లను కూడా మంజూరు ఇచ్చారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. పాండవుల గుట్ట ఏదైతే అజంతా ఎల్లారులో ఉన్నటువంటి పెయింట్స్ ను మరిపించే విధంగా పాండవుల గుట్ట మీద అజంతా ఎల్లారో పెయింట్స్ ను మరిపించే విధంగా పెయింట్లు ఉన్నాయి. దానికి కూడా ఒక 70 లక్షల రూపాయలు. అదేవిధంగా బుగులోని వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, గుట్టకే ఆ స్వామి వెలిశాడు. ఆ వెలిసినటువంటి దేవాలయం ఈరోజు మెట్ల వెడల్పు కూడా 150 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది.